హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒకే పాప్కార్న్తో 4 or 5 టైప్స్ పాప్కార్న్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కొద్దిగా వేసుకున్న తర్వాత మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న మొక్కజొన్న సీడ్స్ని ఈ విధంగా 1 కప్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 1 మినిట్ వరకు ఇలాగే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తుంటే మనకి ఒక్కొక్క పాప్కార్న్ కూడా పాప్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా పాప్ అయిన వెంటనే మనం మూత పెట్టేయాలి. విజిల్ లేకుండానే మూత పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఆ పాపింగ్ సౌండ్ అనేది ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు మాత్రం మూతని ఓపెన్ చేయాలి. అప్పటి వరకు మూతని ఇలాగే పెట్టాలి. మనకి సౌండ్ వెంటనే ఆఫ్ అయిన వెంటనే మూత తీస్తే మనకి పాప్కార్న్ అనేవి రెడీ అయిపోయినట్లే. చూసారు కదా. సో ఇందులోనే మనం సాల్ట్ వేయగానే కొంచెం పసుపు కూడా వేసామనుకోండి. పసుపు వేస్తే మనకి ఇంకొక ఎల్లో కలర్ పాప్కార్న్ అనేది వస్తుంది. నేను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ చూడకపోయినా కూడా జస్ట్ కొంచెం పసుపు వేసుకున్నామంటే ఎల్లో కలర్ పాప్కార్న్ అవుతుంది. ఇది చూసారు కదా, 2 టైప్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చక్కెరని సిమ్లోనే పెట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తుంటే ఈ చక్కెర అనేది లైట్గా మెల్ట్ అవుతూ ఉంటుంది. పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలాగే ఉంచాలి. ఇలా కరిగిన తర్వాత గరిటెతో ఈ విధంగా కొద్దిగా కలబెట్టుకుంటూ ఉండాలి. మనకి ఈ షుగర్ అనేది పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పొంగులాగా వచ్చింది. దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా పొంగులాగా వచ్చినప్పుడు దీంట్లో కొద్దిగా సోడాని కానీ వంట సోడా ఉంటుంది కదా, దాన్ని వేసామంటే పొంగు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ని వేసామంటే ఇది క్యారమెల్ పాప్కార్న్ అవుతుందండి. చూసారు కదా, ఇలా పాప్కార్న్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇది వేడి మీద కొంచెం గట్టిగా ఉంటుంది, చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి. సో ఇప్పుడు ఇలా వేసుకున్న పాప్కార్న్ని గరిటెతో బాగా కలుపుకుంటున్నామంటే మనకి క్యారమెల్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది వచ్చేసి థర్డ్ టాప్ పాప్కార్న్. ఇప్పుడు మసాలా పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా కరిగించిన నెయ్యిని కానీ నూనెని కానీ ఈ విధంగా 1 or 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి మన క్వాంటిటీకి తగ్గట్టు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ లేదా చాట్ మసాలా లేదా గరం మసాలా, ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ ఇందులో వేసి కలిపామంటే మనకి మసాలా పాప్కార్న్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, మనకి 4th పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది టమాటో పాప్కార్న్. ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి టమాటా సాస్ని వేసుకోవాలి. టమాటా సాస్ ఎలా చేయాలో కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హోమ్ మేడ్ సాస్ అంటే ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా రెసిపీస్లో కూడా. ఇలా టమాటో సాస్ వేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఫ్రై చేయాలి. ఈ విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పాప్కార్న్ని ఇందులో వేసి ఒకసారి కలిపామంటే మనకి టొమాటో పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. అంతే, ఈజీ అండి. ఈజీగా మనం ఇన్ని రకాల పాప్కార్న్స్ చేసుకోవచ్చు. నాకు అన్నిట్లో కల్లా టమాటో పాప్కార్న్ అనేది చాలా చాలా బాగుందండి. నా వీడియో నచ్చుతుందైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.